సెట్‌కెళ్ళకి అయితే ట్రైలర్ అయితే వచ్చేసింది. మన ముందుకైతే వచ్చేసింది. నేనైతే ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. ఒక 1967లో జరిగే సిట్యుయేషన్ ఎలా ఉంటదో, ఒక హెరాయిన్ కోసం, ఒక గోల్డ్ కోసం ఎలా అయితే జరుగుతదో, మనం ఇంతకుముందు కూడా కేజీఎఫ్‌లో చూసాం. కేజీఎఫ్ మూవీ 1 ఆర్ 2లో చూసాం. అదే ఇప్పుడు ఒక ఫుల్ మాస్ లుక్‌తో ఒక ఎన్టీఆర్ గారు ఎలా వచ్చారని చెప్పేసి, ఒక విలన్ రోల్‌గా ఎలా వచ్చారని చెప్పేసి మన సినిమాలో అయితే చూపియబోతున్నారు. దీనికోసం అయితే మనం అయితే వెయిట్ చేయాలి. జూన్ మంత్ కోసం వెయిట్ చేయాలి. కూడా మనం చూసుకుంటే 2 మూవీస్ ఉన్నాయి. ఒకటి పెద్ది, ఒకటి వచ్చి డ్రాగన్ అని చెప్పేసి. ఈ మూవీలో ఉన్నారని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు ట్రైలర్లో చూసుకుంటే. మూవీ ఒక రేంజ్లో అయితే ఉంది. ఒక ట్రైలర్ చూసుకుంటే ఒక రేంజ్లో అయితే ఉంది. ఇంకా మూవీ ఎలా ఉంటుందో మనం అయితే మన అంచనాలకైతే చెప్పలేము. ఇంకా వెయిట్ చేద్దాం. ఒక ఎన్టీఆర్ గారిని చూసుకుంటే ఈ మూవీలో ఒక రా లుక్తో అయితే కనపడబోతున్నారని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు. వెయిట్ చేద్దాం. ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేద్దాం. మీరైతే ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం కామెంట్ అయితే చేసేసేయండి. మీకు ఎలా అనిపించిందో, ట్రైలర్ అయితే ఎలా అనిపించిందో మీరు ఒక కామెంట్ దీన్ని కూడా కామెంట్ అయితే చేసేయండి. నాకైతే కేజీఎఫ్ మూవీ మళ్ళీ ఒక రేంజ్లో అయితే తీసుకురాబోతున్నారు. అలాంటి సిచ్యువేషన్ తీసుకురాబోతున్నారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్లస్ ఇండియన్ గోల్డ్ మధ్య ఎలా ఉంటుందో దానికైతే ఈ సినిమాలో చూపిపోతున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ట్రైలర్ చూస్తుంటే కింద కామెంట్ చేసేయండి.